హాయ్ ఆల్, దిస్ ఇస్ పార్ట్ 2 ఆఫ్ మై డ్రెస్ మెటీరియల్స్ హాల్ అండి. సెకండ్ పార్ట్ ఇది వచ్చేసి టిష్యూలో ఉందండి. టిష్యూ ఆర్గాన్జా చాలా చాలా వైబ్రెంట్గా ఉంది అండ్ మనం పార్టీస్కి కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ వచ్చేసి నేను దుపట్టా చూపిస్తాను. దీనికి ఈ డ్రెస్కి హైలైట్ వచ్చేసి దుపట్టానే. దుపట్టా అంతా ఇలా వీవింగ్ వచ్చిందండి. కలర్ కూడా చాలా బాగుంది. దుపట్టా అంతా ఇలా వచ్చింది. దీనికి టాప్ మాత్రం ఇలా జస్ట్ నెక్ ఒక్కటే ప్లెయిన్ వర్క్ వచ్చింది. నెక్ ఒకటే వర్క్ వచ్చింది. మొత్తం ఇంకా డ్రెస్ అంతా ప్లెయిన్ వచ్చిందండి. అక్కడంతా మోటివ్స్ ఏమీ లేదు. దీనికి బాటమ్ వచ్చేసి ఇలా ఇచ్చారు, ప్లెయిన్ బాటమ్ ఇచ్చారు. నెక్స్ట్ వన్ వచ్చేసి వైట్ చికెన్ కారీ డ్రెస్ అండి. ప్లెయిన్ వచ్చింది. ఫ్రంట్ అంతా జస్ట్ ఇక్కడ మనకు ఒక ప్యాచ్ వర్క్ వచ్చింది. దీనికి ఏంటంటే ఈ కలర్ దుపట్టా అండ్ ఇది ప్యాంట్ వచ్చింది. నేనేమనుకున్నానంటే ఈ ప్యాంట్ని లోపల మనం స్లిప్ లైనింగ్ లాగా సపరేట్గా కుట్టించుకొని పైన వేసుకుంటే, ఈ చికెన్ కర్రీ కాబట్టి ఇలా మనం వేసుకున్నప్పుడు ఈ చికెన్ కర్రీ హోల్స్లో నుంచి మనం లోపల ఏదైతే ఇన్నర్ వేసుకున్నామో ఆ కలర్ పాప్అవుట్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వన్ ఐడియా అనమాట. మీకు ఎవరికైనా నచ్చితే మీరు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది అండి. ఇది చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. దీనికైతే బార్డర్ ఇలా వచ్చింది. హ్యాండ్స్కి కూడా ఇలాగే వేయించుకుందాం అనుకున్నాను. ఇలా మొత్తం జరీ చెక్స్ వచ్చిందండి. మన అమ్మమ్మలు కానీ మన మదర్స్కి కానీ ఇలాంటి శారీస్ ఉంటాయి కదా, సో అలాంటి ప్యాటర్న్లో ఇది ఒక మెటీరియల్ తీసుకున్నాను. దీనికి బాటమ్ రెడ్ కలర్ వచ్చిందండి. రెడ్ బాటమ్ అండ్ రెడ్ దుపట్టా వచ్చింది. ఐ కెప్ట్ ఇట్ సమ్వేర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కొంచెం ఇప్పుడు అజ్రక్ స్టైల్లో కొంచెం ట్రెండీగా ఉన్నాయి కదా. దిస్ వన్ ఈజ్ అరౌండ్ 11-16 రూపీస్. టాప్ వచ్చేసి ఇలా వచ్చిందండి. ముందర వచ్చేసి ఇలా ప్యాచ్ వర్క్ ఇచ్చాడు. బాటమ్ ఇస్ గ్రీన్ కలర్ ప్లెయిన్ అండ్ దుపట్టా వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ కాంబోలో వచ్చింది. వేసుకుంటే చాలా స్టిచ్ అయ్యాక బాగుంటుంది అని అనిపిస్తుంది. నా ఇదేంటంటే ఇది అజ్రక్ ప్రింట్ అండి. ఇప్పుడు మనకి కొంచెం అజ్రక్ ట్రెండీగా ఉంది కదా, సో అందుకని ఇది ఒక మోడల్ తీసుకున్నాను. టాప్ ఏమో ఇలా ఉంది, బాటమ్ ప్లెయిన్. దుపట్టా మాత్రం ఇలా స్లైడ్గా జస్ట్ అలా కలర్ వచ్చింది అనమాట. దీనికి అంత ప్రింట్ వచ్చింది. ద అదర్ వన్ అండి. దిస్ ఇస్ ద లాస్ట్ వన్. ఇది మనం ఎప్పటి నుంచో చూస్తున్న మోడలే. బట్ నాకు దీంట్లో ఏం నచ్చిందంటే ఇక్కడ చెస్ట్ దగ్గర వచ్చేసి, నెక్ దగ్గర, చెస్ట్ దగ్గర వచ్చేసి ఇలా హారిజాంటల్గా వచ్చింది అండ్ డ్రెస్ అంతా వచ్చేసి ఇలా వర్టికల్గా వచ్చింది లైన్స్. సో కొంచెం డిఫరెంట్గా ఉంది అనిపించింది. అండ్ టాప్ ఆఫ్ దట్ బ్యాక్ సైడ్ కూడా దీనికి ఇలా ప్రింట్ ఇచ్చాడండి, బ్యాక్ నెక్ దగ్గర కూడా. సో నాకు కొంచెం అంటే ముందు నుంచి చూస్తున్నదే ఈ మెటీరియల్, బట్ కొంచెం డిఫరెంట్గా ఉంది అనిపించింది దాంట్లో కూడా. సో దీనికి దుపట్టా ఇది ఇచ్చారు అండ్ ఇది బాటమ్ ఇచ్చారండి. సో దిస్ ఈస్ పార్ట్ 2 ఆఫ్ మై కుర్తా హాల్ అండి. పార్ట్ 3 కూడా చేస్తాను. దీంతో పాటు నేను కొన్ని శారీస్ కూడా తీసుకున్నాను. ఐ విల్ షో దాట్ ఆల్సో.